తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పేశారో సో ఆ ఆఫర్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నెలాఖరుకు కానీ లేదంటే జనవరి 1కి కానీ ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అవకాశాన్ని అందిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అవకాశం కల్పించారో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేసి ఇదే దాన్ని అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేయడానికి ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 1కి కానీ లేకపోతే ఈ డిసెంబర్ నెలాఖరుకు కానీ ఏదో ఒక టైంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అవకాశాన్ని కల్పించాలి అన్నట్టుగా. సో దీని గురించి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మాకు కొంచెం తెలియజేస్తారు. మహిళలకి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులు అనేది సక్సెస్ఫుల్ ఫార్ములా రాజకీయాల్లో ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నారు. ఆయన అన్ని ఫ్రీ, విద్యుత్ ఫ్రీ, మంచినీళ్ళు ఫ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణ సౌకర్యం, మెట్రోలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాడు కేజ్రీవాల్. అందుకే ఆయన 3 సార్లు సీఎం కాగలిగారు ఢిల్లీలో అన్ని ప్రధానమైన జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది కర్ణాటకలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ అనౌన్స్ చేసింది, అక్కడ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అనౌన్స్ చేసింది 6 గ్యారెంటీస్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇక్కడ కూడా అధికారంలో రావడం జరిగింది. ఎప్పుడైతే కర్ణాటకలో సక్సెస్ అయిందో వెంటనే చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోలో అనౌన్స్ చేశాడు. చంద్రబాబు నాయుడు సూపర్ 6లు అనౌన్స్ చేశారు. ఈ సూపర్ 6లో ఫస్ట్ది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది విత్ ఇన్ ది డిస్టిక్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సూపర్ 6లు బాగా వెళ్ళినాయి ప్రజల్లోకి. సూపర్ 6లు ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6లు: 1 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 ప్రతి మహిళకు 18 సంవత్సరాల నిండినటువంటి ప్రతి వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు, అలాగే అమ్మకు వందనం పేరుతోటి 15,000 రూపాయలు బడికి పంపించేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి తల్లులకి. ఇది ఆయన ఫస్ట్ సూపర్ 6లో. అది 2 ఏంటంటే రైతులకు ప్రతి ఏడాది 20,000 రూపాయల ఆర్థిక సహాయం. 3 ఏంటంటే మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ, ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారని చెప్పి అనౌన్స్ చేశారు. దీంతోపాటు బీసీలకి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావటం, అలాగే ఆదాయాన్ని రెట్టింపు చేసేలా P4 అనేటువంటి ఒక ఫార్ములాని అనౌన్స్ చేశారు. ఇవి 6 సూపర్ 6లో చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో. అది ప్రజల్లోకి ఇప్పుడు బలంగా తీసుకెళ్తున్నారు. అది ప్రజల్లో ఆదరణ పొందింది. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళక ముందు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళక ముందు చేసినటువంటి సూపర్ 6 మినీ మేనిఫెస్టో అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ప్రజలు ఆదరిస్తున్నారు. ప్లస్ అది సక్సెస్ ఫార్ములా అనేది ఇప్పుడు నిఘా సంస్థల ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. పైగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, అలాగే తెలంగాణలో అధికారం వచ్చింది. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి గ్రహించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ముందుగా తనే అసలు ఉచిత ప్రయాణాన్ని మహిళలకు ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఒక ఒపీనియన్కి వచ్చి ఆల్రెడీ ఆర్టీసీ సంబంధించిన ఎండి, అలాగే ఆర్టీసీ సంబంధించిన చైర్మన్, ఆర్టీసీ సంబంధించిన సిబ్బందితోటి రివ్యూ మీటింగ్లు పెట్టారు. ఇప్పటికే 2-3 రోజుల నుంచి రివ్యూ మీటింగ్లు పెడుతూ ఎంత ఆర్థిక భారం పడుతుంది ఉచిత ప్రయాణం కల్పిస్తే, ఉచిత ప్రయాణం ఎలా కల్పించాలి మహిళలకి, పల్లె వెలుగు వరకే పరిమితం చేయాలా, లేదంటే తెలంగాణలో మాదిరిగా ఎక్స్ప్రెస్కి కూడా ఇవ్వాలా, విత్ ఇన్ ది డిస్టిక్ ఇవ్వాలా? ఎందుకంటే విత్ ఇన్ ది డిస్టిక్ మాత్రమే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. అందుకని మొత్తం రాష్ట్రం మొత్తం ఉచిత ప్రయాణం అనౌన్స్ చేద్దామా అనే దాని మీద వాళ్ళు ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్టీసీ సిబ్బంది కసరత్తు చేస్తూ దాన్ని ఎలా అనౌన్స్ చేయాలి. ఒకవేళ పల్లె వెలుగు వరకు అయితే ఎంత భారం పడుతుంది, పల్లె వరకు ఎక్స్ప్రెస్లకు ఇస్తే ఎంత భారం పడుతుంది, విత్ ఇన్ ది సిటీ అయితే ఎంత భారం పడుతుంది, రాష్ట్రం మొత్తం ఇస్తే ఎంత భారం పడుతుంది, దీని మీద లెక్కలు వేస్తూ ఉన్నారు. ఈ లెక్కల్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జనవరి 1 కానీ లేదా సంక్రాంతికి కానీ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇస్తానంటున్నాడు. ఆయన అధికారంలో రావాల్సి లేదు, అధికారంలో ఉన్న నేనే ఇచ్చేస్తున్నానని చెప్పి ముందు ఈయనే వరాలని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుంటే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు.
తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన సందర్భంగా డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేశారు. బహుశా 8వ తారీఖు నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందుబాటులోకి వచ్చేసింది. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటంటే సిటీస్లో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ వరకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అనుమతిస్తూ మొదటి 2 వారాలు ఎవరైనా ఎక్కచ్చు, ఎవరైనా దిగొచ్చు. అసలు ఐడి కార్డులు కూడా చాలామంది చూపించాలి, అది ఒక ట్రయల్ రన్గా వేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ఖచ్చితంగా మీరు ఐడి కార్డులు చూపించాలని చెప్పి కండిషన్ పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, 0 టికెట్ తీసుకోవాలి మస్ట్గా అని చెప్పి చెప్పారు. 0 టికెట్ మస్ట్గా తీసుకోవాలి, ఐడి కార్డులు చూపించాలనేటువంటి కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా మీరు ఎక్స్ప్రెస్ లాంగ్ రూట్ సర్వీసులు ఎక్కొద్దు. లాంగ్ రూట్ సర్వీసులు ఎక్కితే కనుక మీరు ఎక్కడ దిగాలన్నా ఎక్కడ ఎక్కాలన్నా కానీ ఎక్స్ప్రెస్లో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేవాళ్ళు, లాంగ్ జర్నీ వెళ్ళేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు పల్లె వెలుగులు మాత్రమే పరిమితం కాండి, దయచేసి పల్లె వెలుగులు మాత్రమే ఎక్కండి అని చెప్పి ఇప్పుడు సజ్జనాథ్ చెప్తున్నారు, ఆర్టీసీ ఎండి. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అని అంటే కేవలం పల్లె వెలుగు వరకే పరిమితం చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు అనూహ్యంగా పెరిగిపోయింది. ఆక్యుపెన్సీ రేటు అనూహ్యంగా పెరిగిన వలన రద్దీ కూడా ఎక్కువైంది. రద్దీ కూడా ఎక్కువయ్యి కండక్టర్స్ తోటి గొడవ పడుతున్నారు మహిళలు. ఎందుకు గొడవ పడుతున్నారు, ఎక్స్ప్రెస్లో కూడా పర్మిషన్ ఇచ్చారు గ్రామీణ ప్రాంతం వాళ్ళకి, వాళ్ళు ఎక్స్ప్రెస్లో ఎక్కుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తే వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఎక్స్ప్రెస్లో ఎక్కుతారు. వాళ్ళు మధ్యలో ఒక 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు దిగేవాళ్ళు, పక్కన ఊర్లో దిగేవాళ్ళు. వాళ్ళు ఎక్స్ప్రెస్లో ఎక్కి నువ్వు ఆపుతావా లేదని చెప్పి కండక్టర్ తోటి గొడవ పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏం చూపించాలి అని చెప్పి ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. 0 టికెట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. 0 టికెట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళాలి, ఏ స్టాప్ నుంచి ఏ స్టాప్కి వెళ్ళాలి అనేది మస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆ స్టాప్ నుంచి కానీ ఎక్కువ ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తున్నారు వాళ్ళ మీద, టికెట్ లేకపోతే కనుక. ఇది ఒక అంశం. రెండేంటంటే కొత్తగా వచ్చినటువంటి ఒక పెద్ద కుంభకోణం ఏంటంటే ఈ కండక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0 టికెట్స్ నెంబర్ ఆఫ్ కొట్టేస్తున్నారు. అంటే కొన్ని రూట్లలో 100కి 100% ఆక్యుపెన్సీ రేట్ వచ్చేస్తుంది. సో 100కి 100% ఆక్యుపెన్సీ రేటు వచ్చేలాగా వీళ్ళు టికెట్స్ కొడుతున్నారు. కండక్టర్స్ టికెట్స్ కొడుతున్నటువంటి క్రమంలో అంత ఆక్యుపెన్సీ ఎలా వచ్చిందని చెప్పి క్రాస్ చెక్ చేస్తే ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కండక్టర్స్కి అలవెన్స్లు ఇస్తుంటారు. ఎక్కువ మంది ప్రయాణం చేస్తే కనుక వాళ్ళకి ట్రాక్ రికార్డు లేదంటే వాళ్ళకి కొంత బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి 0 టికెట్స్ అన్లిమిటెడ్గా కొట్టేస్తున్నారు, అన్లిమిటెడ్గా కొట్టేసి నోట్ చేస్తున్నారు. సో వాళ్ళ బెనిఫిట్ కోసం, వ్యక్తిగతమైన బెనిఫిట్ కోసం ఈ 0 టికెట్స్ని బేస్ చేసుకొని ప్రభుత్వం ఆర్టీసీకి కొంత రియంబర్స్మెంట్ ఇవ్వాలి. సో అది కూడా రాబట్టడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అనేది ఇంకొకటి వినిపిస్తుంది. ఇలా రకరకాల బాలారిష్టాలు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు ఈ క్రమంలో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉండేటువంటి బాలారిష్టాలు వీటన్నిటిని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు తెలంగాణకు వచ్చి అధ్యయనం చేస్తున్నారు. సో అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎలాంటి మార్గదర్శకాలు, ఎలాంటి కండిషన్స్ పెట్టి ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పి ఏదైతే చెప్తున్నారో దాన్ని ముందుగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. లేదంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అధికారంలోకి పార్టీలు తీసుకొస్తుంది అనేది ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు కనిపిస్తుంది. సో దానికి ఇప్పుడే బ్రేక్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి జనవరి 1 గిఫ్టా, సంక్రాంతి గిఫ్టా అనేది మనం చూడాలి. మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణం అనేది ఢిల్లీ నుంచి తెలంగాణ వయా బెంగళూరు వయా కర్ణాటక, బెంగళూరు కదా వయా కర్ణాటక నుంచి ఇప్పుడు ఏపీకి చేరిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఎవరేం ట్రై చేస్తున్నారో ప్రతిదీ ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ముందు ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసినటువంటి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు ఇవ్వకూడదు అనే దాన్ని ఓడిపోయారు. ఇంపార్టెంట్ అది కూడా కాదు, ఇక్కడ రాష్ట్రం కాదు. చంద్రబాబు నాయుడు ఏదైతే సూపర్ 6ని అనౌన్స్ చేశారో అవన్నీ నేనే ఇస్తానని చెప్పి ముందే బయటకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కాపీ క్యాట్ లాగా. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ముందు ఇస్తానని చెప్పిన హామీలు ఈయన ముందుగానే ఇచ్చేసి గెలిచే ప్రయత్నంకి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో ఒకటి ఫ్రీ బస్సు. సో అది ఎప్పుడు ఇస్తారో, ఒకవేళ ఇస్తే ఎలాంటి లిటిగేషన్స్ ఆయన కండిషన్స్ అప్లై పెట్టేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సరే ఏం పెడతారు ఏంటది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.